తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపినప్పటి నుంచి మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ ఖాయమని తేలిపోయినా అది ఎప్పుడు అన్న సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. ఏ ఇద్దరు కలిసినా కేబినెట్ అంశమే చర్చకు వస్తోంది. పైగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతూ ఉండటంతో లాబీల్లో ఇవే మాటలు మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడు, ఏమిటి, ఎవరు అన్న ప్రశ్నలు మాత్రమే ఉత్పన్నమవుతున్నాయి. ఎవరెవరికి మంత్రివర్గంలో చోటు దొరుకుతుంది, ఎవరికి ఏ శాఖను కేటాయిస్తారు లాంటి ప్రశ్నలకు కూడా సమాధానం వెతికేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రికి తప్పితే ఎవ్వరికీ తెలియని సమాధానమని అర్థమైనప్పటికీ కూడా స్పెక్యులేట్ చేసేందుకు చాలా మంది కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఏప్రిల్ 3న కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టు ఒక వార్త ప్రచారంలో ఉంది. ఉగాది పండుగ తెల్లారి అంటే 31 నుంచి ముహూర్తం ఉందని, కానీ ఆ రోజున రంజాన్ పండుగ కావటంతో మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం చేపడితే ఎలా ఉంటుందనే కోణంలో పార్టీ పెద్దలు ఆరా తీస్తున్నట్టు సమాచారం. అధికార పార్టీ సభ్యుల మధ్య కాకుండా బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు సైతం ఇదే అంశంపై చర్చించుకున్నారు.